నమస్తే. ఏకే ఎడ్యు ఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనమొక బెస్ట్ యానిమేటెడ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయినర్ ద్వారా సెన్సస్ 2027 ఫీల్డ్ వర్క్కి సంబంధించిన ఒక పక్కా సర్వైవల్ గైడ్ని చూడబోతున్నాం. ముఖ్యంగా ఫీల్డ్లో ఈ హెచ్ఎల్ఓ యాప్ వాడేటప్పుడు వచ్చే కన్ఫ్యూజన్స్ని ఎలా డీల్ చేయాలనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకుందాం. అసలు దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే ఫీల్డ్లో ఎన్యూమరేటర్లకి, సూపర్వైజర్లకి ప్రాక్టికల్గా ఎదురయ్యే సవాళ్లకు సరైన పరిష్కారాలు చూపించడం. ఫీల్డ్లోకి వెళ్ళాక ఏ చిన్న డౌట్ లేకుండా డేటాని 100% లోపాల్లేకుండా ఎలా ఎంటర్ చెయ్యాలి అనేదే ఈ గైడ్ వెనుకున్న అసలు లక్ష్యం. సరే, ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యాంశాలు: భవనాల రకాలు, వాటికి నంబరింగ్ ఇచ్చే పద్ధతులు, కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు, ఓనర్స్ టెనెంట్స్ రూల్స్, కిచెన్ డీటెయిల్స్, ఆపై చివరగా యాప్లో వచ్చే ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ గురించి చకచకా చూసేద్దాం. ముందుగా మన మొదటి అతిపెద్ద సవాలు అసలు భవనాల రకాలను భౌతికంగా ఎలా అంచనా వేయాలి? ఫీల్డ్లో పక్కా ఇల్లు, కచ్చా ఇల్లుకి మధ్య తేడాని గుర్తించడం చాలా క్రూషియల్. పైకప్పుకి కేవలం రేకుల షెడ్డున్నంత మాత్రాన అది వెంటనే కచ్చా ఇల్లు అయిపోదు. ఆ రేకుల కింద సిమెంటు, ఇటుకలతో కట్టిన గట్టి గోడలుంటే దాన్ని మనం ఖచ్చితంగా పక్కా భవనంలాగానే ట్రీట్ చేయాలి. మరి కచ్చా ఇల్లు అంటే ఏంటే? గోడలు, పైకప్పు రెండూ కూడా పూర్తిగా మట్టి, వెదురు, ప్లాస్టిక్ కవర్లు లేదా గడ్డిలాంటి టెంపరరీ వస్తువులతో కడితేనే అది కచ్చా ఇల్లవుతుంది. ఇకపోతే ఇళ్లకు నంబర్లివ్వడం, అందులో ఖచ్చితమైన సీక్వెన్స్ ఫాలో అవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు రాజీవ్ గృహకల్ప లాంటి అపార్ట్మెంట్స్కి నంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఇక్కడ అపార్ట్మెంట్ మొత్తాన్ని బ్లాక్ల వారీగా పరిగణించాలి. ఒక బ్లాక్ మొత్తానికి కలిపి ఒకే బిల్డింగ్ నంబర్, అంటే ఉదాహరణకి CN01 అని ఇచ్చి అందులో ఉండే ప్రతి పోర్షన్కి వేర్వేరు సెన్సస్ హౌస్ నంబర్లు ఇవ్వాలి. ఒకవేళ ఆ బ్లాక్లో 16 పోర్షన్లు ఉంటే ఆ ఒక్క బిల్డింగ్ నంబర్ కింద వరుసగా 16 CH నంబర్లు వస్తాయన్నమాట. నెక్స్ట్, రెగ్యులర్ ఇల్లు కాకుండా కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు, కమ్యూనిటీ భవనాలు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వైకుంఠధామం లేదా శ్మశాన వాటికలు కనిపిస్తే వాటికి బిల్డింగ్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ యాప్లో దాన్ని ల్యాండ్మార్క్ లాగా చూపిస్తే చాలు. కానీ ఒకవేళ అక్కడ ఎవరైనా కేర్ టేకర్ నివసిస్తుంటే మాత్రం అప్పుడు దానికి ఖచ్చితంగా సెన్సస్ నంబర్ ఇచ్చి తీరాలి. అలాగే రెండు ఇళ్ల మధ్యలో ఉండే చిన్న చిన్న గుళ్ళు లాంటి వాటిని వదిలేయకుండా వాటికి కూడా ఖచ్చితంగా బిల్డింగ్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం: రోడ్డు అవతల ఉన్న వాష్రూమ్స్కి గానీ లేదా ఒకే కాంపౌండ్లో ఉన్న పశువుల షెడ్స్కి గానీ వేరే నంబర్లు అస్సలివ్వకూడదు. అవన్నీ ఆ మెయిన్ ఇంట్లోనే భాగం కాబట్టి వాటన్నిటినీ కలిపి ఆ ఇంటితో పాటు ఒకే గణనాగృహంగా లెక్కించాలి. అయితే ఊళ్ళో ఉండే పెద్ద వాటర్ ట్యాంక్కి, దాని మోటార్ రూమ్కి మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్ నంబర్ ఇవ్వాలి. దాన్ని యాప్లో ల్యాండ్మార్క్గా కూడా సెట్ చేయాలి. భవనాల గురించి బాగానే అర్థమైంది కదా. ఇప్పుడు మనుషుల విషయానికి వద్దాం. యజమానులు, అద్దెదారుల నివాస స్థితిని ఎలా నిర్ధారించాలో చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన గోల్డెన్ రూల్ అండి. ఎవరైనా ఒక కుటుంబం లేదా వ్యక్తి ఒకచోట 6 నెలల కంటే ఎక్కువ కాలం నుంచి నివసిస్తుంటే వాళ్లని అక్కడే ఎన్యూమరేట్ చెయ్యాలి. ఒకవేళ ఎవరైనా కిరాయికి ఉంటూ మేమిక్కడ జస్ట్ పనికోసం ఉంటున్నాం, మా సొంత ఊరిలోనే సెన్సస్ చేయించుకుంటాం అని ఖచ్చితంగా చెప్తే అప్పుడు సింపుల్గా ఆ ఇంటిని యాప్లో వేకెంట్, అంటే ఖాళీగా ఉందని మార్క్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇక ఓనర్షిప్కి సంబంధించి ఇంకొన్ని ట్రిక్కీ కేసెస్ చూద్దాం. ఉదాహరణకి ఒక జాయింట్ ఫ్యామిలీలో తండ్రి చనిపోయి ఇల్లు 3 అన్నదమ్ముల పేరు మీద ఉంటే వారిలో ఎవరైతే పెద్దవారో వారి పేరునే యజమానిగా నమోదు చేయాలి. అలాగే ఎవరికైనా వేరే ఊళ్ళో సొంతిల్లు ఉండి ఇక్కడ మాత్రం ఉద్యోగం వల్ల కంపెనీ ఇచ్చిన క్వార్టర్స్లో ఉంటుంటే వాళ్ల స్టేటస్ని ఖచ్చితంగా కిరాయి ఇల్లుగానే నమోదు చేయాలి. ఇక్కడ ఇంకో పెద్ద తేడా మనం గమనించాలి. హైవే పక్కన రేకుల షెడ్లలో ఉండే వలస కార్మికులు వాళ్లు లెక్కింపుకు ఒప్పుకుంటే ఈ ఫేజ్ 1లోనే లెక్కించాలి. కానీ రోడ్డు పక్కన ఎలాంటి షెల్టర్ లేకుండా టెంపరరీ టెంట్స్ వేసుకుని ఉండే నిరాశ్రయులు లేదా భిక్షాటన చేసేవాళ్లు కనిపిస్తే వాళ్లనిప్పుడు అస్సలు లెక్కించకూడదు. వాళ్లకోసం దేశవ్యాప్తంగా ఫేజ్ 2లో సపరేట్గా కౌంటింగ్ జరుగుతుంది. ఇక వంటగది, వంట చేసుకునే ఏర్పాట్లను బట్టి
కుటుంబాలను ఎలా డిఫైన్ చేస్తారో అర్థం చేసుకుందాం. ఫీల్డ్లో చాలాసార్లు డౌట్స్ వచ్చేది ఇక్కడే. ఇదొక ఇంట్రెస్టింగ్ సినారియో అండి. ఒకే ఇంట్లో అత్తగారు కోడలు కలిసి ఉంటున్నారు, కాని వంట మాత్రం ఎవరికి వారు వేర్వేరుగా చేసుకుంటున్నారు. అప్పుడేం చేయాలి? ఆ ఇంటికి లైన్ నంబర్, బిల్డింగ్ నంబర్ రెండూ ఒకటే ఉంటాయి. కాని రెండో ఫ్యామిలీ వివరాలు ఎంటర్ చేసేటప్పుడు సిహెచ్ నంబర్ దగ్గర రిపీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఒకే భవనంలో 2 సెన్సస్ హౌసెస్ సృష్టించబడతాయి. ఈ కిచెన్ ఆప్షన్స్ని కన్ఫ్యూజన్ లేకుండా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఇంట్లో వంట చేయడానికి అని సపరేట్గా ఒక గది ఉంటేనే 1 లేదా 2 ఆప్షన్స్ వాడాలి. అలా కాకుండా ప్రత్యేకమైన వంటగది లేకుండా షేర్డ్ హాల్లోనో వరండాలోనో ఒక మూల వంట చేసుకుంటుంటే అప్పుడు 3 లేదా 4 ఆప్షన్స్కు వెళ్ళాలి. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్, అసలు ఈ హెచ్ఎల్ఓ యాప్ వాడేటప్పుడు వచ్చే టెక్నికల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ఫీల్డ్ వర్క్లో ఇదొక అతిపెద్ద గోల్డెన్ రూల్ అండి. తాళం వేసి ఉన్న ఇళ్లను చూసి ఎట్టి పరిస్థితిలోనూ స్కిప్ చెయ్యకండి. నో వే. మనం ఒక సీక్వెన్స్లో ఇళ్ల నంబర్లు ఇస్తూ వెడుతున్నప్పుడు మధ్యలో ఏదైనా ఇళ్లు లాక్ చేసి ఉన్నా సరే ఖచ్చితంగా ఆ సీక్వెన్స్లోనే దానికి బిల్డింగ్, సెన్సస్ నంబర్ ఇచ్చేసి తీరాలి. మరి అలా లాక్ చేసిన ఇంటి డీటెయిల్స్ ఎలా ఎంటర్ చెయ్యాలి? చాలా సింపుల్. నంబర్ ఇచ్చాక చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఆ ఇంటి గోడలు, ఫ్లోర్, పైకప్పు వివరాలు ఎంటర్ చెయ్యాలి. 7వ ప్రశ్న దగ్గర నివాసం అని ఎంచుకుని కింద లాక్డ్ అని టిక్ చెయ్యాలి. అదెలాగో నేరుగా 34వ కాలంకి తీసుకెడుతోంది కాబట్టి పక్కింటి వాళ్లనడిగి ఆ ఇంటి ఓనర్ ఫోన్ నంబర్ తీసుకుని సబ్మిట్ చేసేయాలి. ఇది చాలా స్మార్ట్ పద్ధతి. సరే, ఒక 2 రోజుల తర్వాత ఆ ఇంటి ఓనరు తిరిగొచ్చారనుకోండి. అప్పుడేం చేస్తాం? యాప్ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి సింక్ చేసిన డేటాను సవరించండి ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఆ నిర్దిష్ట సెన్సస్ నంబర్ని ఓపెన్ చేసి ఓనర్ డీటెయిల్స్ అడిగి మిగతా ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని పాయింట్ ఏంటంటే డేటా అంతా అప్డేట్ చేశాక మళ్ళీ ఖచ్చితంగా సింక్ బటన్ నొక్కాలి. అది మర్చిపోతే మన కష్టమంతా వృథానే. ఒకవేళ పొరపాటున ఒకే ఇంటికి 2 సార్లు ఎంట్రీ పడితే ఎలా? వెంటనే కంగారు పడిపోయి దాన్ని డిలీట్ చేయొద్దు. దీనికోసం అద్భుతమైన టెక్నికల్ ట్రిక్ ఉంది. ముందుగా సింక్ చేసిన డేటాను సవరించండిలోకి వెళ్ళి డూప్లికేట్ ఎంట్రీని ఓపెన్ చేసి 7వ ప్రశ్న దగ్గర దాన్ని లాక్డ్ స్టేటస్కి మార్చండి. ఆ తర్వాత వెనక్కి వచ్చి నవీకరించబడిన డేటా అనే ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ్నుంచి సేఫ్గా డిలీట్ చేయండి. ఇలా చేస్తే మీ నంబర్ల సీక్వెన్స్ అస్సలు దెబ్బతినదు. ఫైనల్గా యాప్లో అస్సలు చేయకూడని తప్పుల గురించి ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. తాళం వేసిన ఇళ్లను స్కిప్ చేయకూడదు. నంబరిచ్చేటప్పుడు CN అనే ప్రీఫిక్స్ రాయడం మర్చిపోకూడదు. పక్కనున్న వాష్రూమ్లకి సపరేట్ నంబర్లు ఇవ్వొద్దు. అన్నిటికంటే ముఖ్యంగా సూపర్వైజర్కి ఇంటిమేట్ చేయకుండా, ఆమోదం లేకుండా సొంతంగా ఎంట్రీలను ఎప్పుడూ డిలీట్ చేయొద్దు. ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనం చేస్తున్న ఈ సెన్సస్ 2027 డేటా 100% పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? చివరి సవరణలన్నీ ఖచ్చితంగా సింక్ చేయాలి. సింక్ చేయడమనేది ఫీల్డ్లో అత్యంత కీలకమైన బాధ్యత. ఏకే ఈడియూ ఫ్యూజన్ ఛానల్ వారు ప్రత్యేకంగా రూపొందించిన ఈ బెస్ట్ స్టెప్ బై స్టెప్ వీడియో గైడ్ ద్వారా మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన విజువల్స్తో ఫీల్డ్లో ఎలాంటి కన్ఫ్యూజన్స్నైనా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరని, లోపల్లేని డేటాని సేకరించగలరని నా గట్టి నమ్మకం. థ్యాంక్ యూ.